నైట్ హాస్టల్లో ఫుడ్ నచ్చకైతే బయటకైతే వచ్చా. మ్యాక్సిమం ఏదైనా తినాలనిపిస్తుంది. అది ఫ్రైడ్ రైస్ అయినా బిర్యానీ అయినా. ఫ్రైడ్ రైస్ బిర్యానీ ఏమో రైస్ అన్లిమిటెడ్ అంటే ఇక్కడ పర్వాలేదు. టేస్ట్ అయితే పర్వాలేదు. పెద్ద పెద్ద రెస్టారెంట్తో పోల్చుకుంటే ఈ చిన్న ఎప్పుడైనా థమ్స్ అప్ అయితే తాగాలి. అదే షాప్ అయితే ఇది స్టార్ బిర్యానీ హౌస్. రోడ్ సైడ్ బిర్యానీ ఇక్కడే ఉంటుంది. టెంపుల్లో ఏంటి అంతమంది జనం అనుకున్నాను. మ్యాక్సిమం ఈరోజు సుబ్రహ్మణ్యం స్వామి ఫెస్ట్. మా సైడ్ అయితే బాగా జరిగింది, కానీ ఇటు ఓన్లీ టెంపుల్ మాత్రమే ఉంటుంది. మా వెస్ట్ గోదావరి సైడ్ అయితే మంచిగా జెయింట్ వీల్స్ ఏంటి మంచి ఫెస్ట్ అంటే మంచి అడవిడ ఉంటుంది. కానీ ఇటు సైడ్ తెలంగాణలో వీళ్ళు ఫెస్ట్ అంటేనే ఏంటో కూడా తెలియదు. మళ్ళీ యథావిధిగా అయితే స్టార్ట్ అయింది. నేనైతే బయటకు వచ్చేసాం. ఇప్పుడు వెళ్తున్నాం. మరి ఏం జరిగిద్దో తెలియదు. వెళ్ళాలని లేదు నాకు. వస్తాయి కానీ ఎలక్ట్రిక్ బస్సులు అయితే ఒక్కటే రావు. ఈరోజైతే లేట్ అయిపోయింది. దాదాపు చాలా సమయం అయిపోయింది. సో ఫైనల్గా పార్క్ అయితే వచ్చా. ఇక్కడికి వచ్చే టైమే నాకు దాదాపు ఒక 7:45. ఏమో హాస్టల్లో ఫుడ్ తిన్నాక బ్యాగ్ సైడ్ అయితే వచ్చాం మళ్ళీ. సో ఈరోజు రూమ్కి వెళ్ళాక ఒక స్టోరీ అయితే చెప్పాలి. మంచి ఇంట్రెస్టింగ్ ఉంటుంది అది కూడా స్టోరీ. కానీ అది రియల్ లైఫ్ స్టోరీయే, కానీ సమ్ అదర్ పర్సన్ది. అంత డిఫరెంట్గా ఉంటుంది. తినేసి బయటకు వచ్చేలా తిరుగుతూ ఉంటాయి. తిన్నది అరిగేదాకా తిరగాలి అంతే. ఎంత నరేష్ అయితే కొన్నేమో హాస్టల్స్, కొన్నేమో హోటల్స్, అన్నీ ఇవే ఉంటాయి ఈ స్ట్రీట్లో అయితే. ఎస్పెషల్లీ ఫ్రైడే మార్కెట్ అయితే గట్టిగా ఉంటుంది. లాస్ట్ టైం చూపించినట్టు అక్కడ ఉంటుంది మార్కెట్ అయితే. నైట్ హాస్టల్లో ఫుడ్ నచ్చకైతే బయటకైతే వచ్చా. మ్యాక్సిమం ఏదైనా తినాలనిపిస్తుంది. అది ఫ్రైడ్ రైస్ అయినా బిర్యానీ అయినా. చాలా వరస్ట్, బాగోదు ఫుడ్ అయితే బాగోదు. అందు గురించి ఇది ఎస్ఆర్ నగర్లోనే హాస్టల్ స్ట్రీట్ ఇది అయితే. స్టార్ ఏంటిది షాప్ పేరు? స్టార్ పలావా. ఇంకా హాస్టల్ ఫుడ్ తిని తినలేక వరకు అయితే వచ్చింది. జాగి నచ్చుకుంటా. సో ఫ్రైడ్ రైస్ బిర్యానీ ఇది కూడా. అండ్ హాస్టల్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. అది వచ్చేసి లవ్ స్టోరీ సంబంధించి. రూమ్మేట్ని అయితే ఒకటి పకడా చేసింది. దాదాపు ఒక 10 years లవ్. అది ఎగ్జాంపుల్గా 3 years లవ్. అది సెంటిమెంట్ చూపిస్తా రిపప్పని చేసింది. సో ఆ మాటలో రికార్డింగ్స్ వేరే పర్సన్ అయితే, అది ఇంక్లూడింగ్ నేనైనా చావదప్పచ్చు. మనోడు ఇంకా నిబ్బగల్లాగా నిర్భయాసాలు వేస్తామన్నారు. టూ మచ్ అది అంతా. వాళ్ళ చూసా, కలరే చూసా. ఇద్దరు వీడియో కాల్ మాట్లాడుతూ ఉంటారు. కానీ ఇంకో పర్సన్ వచ్చినప్పుడు కూడా ఎంత దరిద్రంగా ఉన్నారంటే వాళ్ళ దగ్గర. వాడే కాన్ఫిడెన్స్ అయితే మాట్లాడుతుంటే చండాలంగా అనిపిస్తుంది అన్నమాట. సో ఆ బాగా తట్టుకోలేక కొంచెం ఇక్కడికి వచ్చి బయట తింటున్నాం ఫుడ్ అయితే. సో ఇది ఫ్రైడ్ రైస్ బిర్యానీ. ఇవేమో రైస్ అన్లిమిటెడ్ అంటే ఇక్కడ పర్వాలేదు.
టేస్ట్ అయితే పర్వాలేదు. పెద్ద పెద్ద రెస్టారెంట్తో పోల్చుకుంటే ఈ చిన్న రోడ్ సైడ్ హోటల్సే బెటర్ నా దృష్టిలో. అవి టేస్ట్ ఉండవు నచ్చి ప్రశ్న ఏంటి, అక్కడైతే టేస్ట్ ఉంటే ఏముండవు. ఈ రోడ్ సైడ్ అయితే ఇది చాలా బెటర్ వాస్తవం చెప్పాలండి. ఎక్సలెంట్. పైగా అన్లిమిటెడ్ రైస్, మన గ్రేవీ కూడా వేస్తారు. ఇవే బెటర్. ఎప్పుడన్నా హైదరాబాద్లో పెద్ద పెద్ద హోటల్కి వెళ్ళే కోసం రోడ్ సైడే ట్రై చేయండి. ఆ మండీని కూడా తీసిస్తాను, అవి కూడా వీడియోస్ ఉన్నాయి నా దగ్గర, అది కూడా బెటర్. సో వాడికి ఆ బాధ అలా జరిగిందని ఏం చేయాలో తెలియక కడుపు నిండా అయితే తిన్నాం ప్రశాంతంగా అయితే. సో మాతో పాటు ఇంకా చాలామంది అయితే తిన్నారు. ఎగ్జాక్ట్గా టైం 9 అవుతుంది. ఇదే ఇది స్టార్ బిర్యానీ హౌస్ అంటే ఇది వచ్చేసి కరెక్ట్గా ఎస్ఆర్ నగర్ సిగ్నల్ ఇది. లోపలికి వస్తే బల్కంపేట రోడ్కి వెళ్ళేది అక్కడైతే ఉంది. బయట రోడ్డే అది. అది పక్కాడు బాధపడాలో మేము ఇక్కడికి వచ్చి తింటున్నామని ఆనందపడాలో కూడా తెలియట్లేదు. సిచ్యువేషన్ అది ఇది. సో ఎప్పుడైనా ఒక్కటే సజెషన్, సో తిన్నాక ఎప్పుడైనా థమ్స్అప్ అయితే తాగాలి. అదే ఇది షాప్ అయితే ఇది స్టార్ బిర్యానీ హౌస్. రోడ్ సైడ్ బిర్యానీ ఇక్కడే ఉంటుంది, మనకు ఆపోజిట్ విజేత స్టోర్. అది ఇంకా తాగేసి ఇది హాస్టల్కి బయటికి తిరగడం.